హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు పరిమే మరీదాస్ గారు. ఎప్పటికప్పుడు ఆయుర్వేదంలో ఒక మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్న చాలా వనమూలికల్ని ఆకుల్ని మనకి చూపిస్తూ పరిచయం చేస్తూ ఉన్నారు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరీదాస్ గారు. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని అనడానికి నిదర్శనమే మన మరీదాస్ గారు అని చెప్పొచ్చు కూడా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏది వాడితే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రకృతి వైద్యంతో ఆరోగ్యాన్ని ఇంతలా కాపాడుకోవచ్చా అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మరి సర్వరోగ నివారణ అయిన ఒక ఆకు గురించి, ఒక మొక్క గురించి ఈ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు మరీదాస్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే మరీదాస్ గారు. మరి ఏంటి ఈ రోజు చూపించే మొక్క గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు హేమ పుష్పి స్వర్ణ పత్రిక కళ్యాణి తెలుగులో మరి నేల తంగేడు. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయా? స్వర్ణ పత్రి చూడండి, బంగారం లాగుంటది. ఓకే. నేను ఆ మొక్క ఈ గుత్తు పువ్వులు తీసుకొద్దామని ఆలోచన పెట్టుకున్నప్పుడు ఆడపిల్లలు అటు పనికి వెళ్తే ఏం చేశారంటే కోసేసుకుని జల్లో పెట్టేసుకున్నారా? జల్లో పెట్టుకునే పూలు ఇవి? మల్లె పూలు కన్నా సౌందర్యంగా కనపడే స్త్రీలు. ఓకే. అందువల్ల జల్ల పెట్టేసుకున్నారు. ఇంకా నేనేం చేయగలుగుతాను? సరే, కనీసం ఒక మండన్న ఉంచారు, సంతోషం. అనుకుంటాది. కనీసం ఈ పోత అనేది కనిపించటానికన్నా ఉంచారు. ఇది తయారవ్వకుండా ఉంది కాబట్టి ఉంచారు, లేకపోతే జల్ల పెట్టేసేవాళ్ళు. కనుక ఇది గొప్ప మెడిసిన్ అమ్మా. దీనికి అనుపానంగా కొన్ని ద్రవ్యాలు కలుపుకుంటే కనుక సమస్త వ్యాధుల మీద బాగా పనిచేస్తుంది. ఇది మొట్టమొదటి ఏంటంటే శ్లేషం మీద పనిచేస్తుంది, వాతం మీద పనిచేస్తుంది, పైత్యం మీద పనిచేస్తుంది, కానీ కొంచెం వేడి గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని నీడను ఎండబెట్టి సమూల ఎండబెట్టి 20, 40, 60 రోజులు ఇస్తే గనక సమస్త వ్యాధులను నిర్మూలన చేసే శక్తి ఈ యొక్క నేల తంగేడికి ఉంది. కనుక ఇది మనం బెల్లంతో తీసుకుంటే గనక శరీరంలో కడుపులో ఉన్న మలం బయటికి వచ్చేస్తుంది, శుభ్రపరుస్తుంది. అంత గొప్ప విషయం ఉంది. కానీ తేనెతో తీసుకుంటే శరీరం బలం కలిగి ఉంటాడు అన్నమాట. పంచదారతో తీసుకుంటే గనక ఉష్ణం అంటే వేడిని తగ్గించి నీరసాన్ని తగ్గించే శక్తి ఈ యొక్క నేల తంగేడికి ఉందమ్మా. తర్వాత ఇంకా ఏంటంటే ఆవు నెయ్యితో తీసుకుంటే గనక చాలా అస్సలే ఎంత దేహ పుష్టి కలిగి ఉంటుంది. ఆవు ఎన్నతో కానీ ఆవు నెయ్యి పంచదారతో కలిపి తీసుకున్నా కానీ దేహ పుష్టి బాగుంటుంది. తర్వాత ఈ యొక్క స్వర్ణం అనేది గొర్రెపాలతో తీసుకుంటే గనక స్త్రీని 10 మంది స్త్రీలతో కలిసే శక్తి కలిగి మనిషి ఉండగలుగుతాడు. కానీ 3 సార్లు సంభోగం చేయొచ్చు. అంటే గొర్రె పాలుతో తీసుకుంటే గనక 24 గంటల్లో 3 సార్లు స్త్రీని పొందే శక్తి ఉంది. 10 మందితో కలిగి ఉంటాడని వైద్య శాస్త్రంలో రాశాడు. కనుక నేను అనేది ఏమనంటే ఒక మనిషి స్వరం రిలీజ్ చేయాలంటే 1 ml, 2 ml, 3 ml అంటే మొత్తం నా టోటల్ కౌంట్లో లెక్క చెప్పాల్సి వస్తే గనక ఒక 15 ml స్వరాన్ని రిలీజ్ చేయొచ్చు 24 గంటలకి. అంతకన్నా ఉండదు. అంటే 10 మందితో రమ్మించే శక్తి ఉందని వైద్య శాస్త్రంలో రాశాడు. కనుక అంటే గాడిద పాలతో కూడా తీసుకోవాలని చెప్పబడింది, ఒంటి పాలతో తీసుకుని నిమ్మరసంతో కూడా తీసుకోవాలని ఎన్నో చెప్పిన ఈ నేల తంగేడు. అందువల్ల అంటే అంత శక్తి, అంటే తిప్పతెగ నుంచి తిప్పసొత్తి ఎంత శక్తి కలిగిందో ఈ తంగేడు గురించి అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే మజిల్స్ అంటే కండరాలు కొంతమంది బిగిసిపోతాయి, అవునా కదంటారా? పూర్వం ఒక పశువుల చర్మాన్ని కోసి
పూర్వం చెప్పులు తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు లేవులేండి. చెప్పులు తయారు చేసినప్పుడు ఆ చెప్పులు ఎవరైతే రైతు తొడుక్కున్నాడో చాలా సలవ చేసేది, వేడి చేసేది కదా. ఇప్పుడైతే చెప్పులు వేడి చేస్తాయి కనుక ఈ చర్మాన్ని, ఈ పశువుల యొక్క చర్మాన్ని పురుకులు ఈ యొక్క కాండం ఉంటుంది, చెట్టు చాలా గుమ్మరిగా ఉంటుంది. ఆ కాండం బెరడు తీసుకుని ఒక తొట్టులో వాటర్ పోసేసి ఇది ఊరేసినాక ఆ చర్మం ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి ఏ మాట ఏందమంటే ఆ మాట ఉంటుంది. చర్మం అంటే పశువుల చర్మం చాలా గట్టిగా ఉంటుంది కదా, కానీ అది దాంట్లో ఊరేస్తే ఎట్లా వినాలో అట్లా వినేస్తారు అనమాట. అంటే దీంట్లో అంత గొప్ప విషయం ఉందన్నమాట. అంటే ఇది ఇరిగిన ఎముక కూడా అతుక్కునే శక్తి ఉండదమ్మా, అంత గొప్ప విషయం ఉంది. ఇరిగిన ఎముక కూడా ఇరిగిన ఉంటే కనుక ఇది పట్టేస్తే తప్పకుండా కట్టుకుంటుందమ్మా. నాటు వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు, గొప్పదే కదమ్మా. అందుకే స్వర్ణపత్రి అంటే ఏంటి? బంగారం. స్వర్ణం అంటే ఏంటి? బంగారమే కదా, బంగారంతో సమానమే కదా. దాని రూపమే చూడండి, అసలు ఆ పువ్వు రూపమే చూడండి. కానీ పూర్తిగా నేను ఆ గుర్తు తీసుకొచ్చినట్టయితే బంగారం కన్నా గొప్పగా అందంగా కనపడుద్ది ఆ పువ్వు. కనుక ఇంకో రెండో విషయం ఏంటంటే, మూత్రం అధికంగా అయ్యేటప్పుడు మాత్రం దీన్ని తీసుకుంటే కనుక మూత్రం ఆగే శక్తి ఉంటుంది, కంట్రోల్ అయిపోతుంది, తప్పకుండా కంట్రోల్. మూత్రంలో మంట కూడా తగ్గిస్తుంది. ఇంకా మూడో విషయంకి వచ్చేవాడికి మధుమేహం మీద అద్భుతంగా, షుగర్ వ్యాధి మీద బాగా పనిచేస్తుంది. దీని యొక్క స్వర్ణం తీసుకుంటే ఎరోషన్ సాపి కావడానికి అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఏంటంటే రైతులు ఈ గట్లు దాటుతారు ఒక్కోసారి, అప్పుడు నరం పట్టేస్తాయి, అంటే ఈ బీర్జం లావు అవుతాయి. చాలామంది చిగ్గుపడతారు, అట్లాగే చూసి సకాయ ఎంత అయిపోద్ది, దానికి వాటర్ ఉంటుంది, ఆపరేషన్ పడుద్ది. కానీ ఈ యొక్క ఆకు ఆందోళన ఉడికించి వెనక గోసులు పెట్టుకుని స్నానాలు చేసేవారు. అంటే ఉండాదే మాట్లాడుతున్నాను నేను ఇవాళ, మామూలుగా కాదు, ఉండాది మాట్లాడుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను నేను. అందుకే ఈ గోసి పెట్టుకొని ఆందంలో ఉడికించి ఆ బీర్జాన్ని కడితే గనక మళ్ళీ యథాస్థితి అయిపోద్దమ్మా. ఓకే, అంటే అంత కండరాన్ని గట్టిగా ఉండేది కూడా అంత మజిల్స్ని ఆ విధంగా మెత్తబడేసే, అంటే ఒక పశువుల చర్మాన్ని ఆ విధంగా మెత్తబడుతుందంటే అక్కడ ఉన్న వాపును తగ్గించడానికి చాలా, ఇది నా అనుభవంతో చెప్తున్నాను. ఒక రైతు బిడ్డగా రైతులు బాధపడే విధానం గురించి ఈ విషయాన్ని తెలియపరుస్తుంది. అంటే అంత నేల తంగేడికి అంత గొప్ప విషయం ఉందంటే భగవంతుడు ఇచ్చిన ఈ భారతదేశం అంత ప్రకృతి అన్నమాట. ఇంత ఈ యొక్క విధానంలో మరి ఇది మామూలుగా తేనెతో తీసుకోవచ్చు, బెల్లంతో తీసుకోవచ్చు, నెయ్యితో ఆవు నెయ్యితో తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే కనుక చాలా, అన్ని నిమ్మరసంతో తీసుకోవచ్చు, దానిమ్మ రసంతో తీసుకోవచ్చు. అన్ని రసాలతో తీసుకుంటే సమస్త వ్యాధుల మీద పనిచేసే ఔషధం నేల తంగేడి. గొప్ప విషయం ఉంటుంది. అంటే మొహంలో కాంతి కూడా వస్తుంది. ఏంటి మరి నీ మొహం ముడతలు పడింది అంటారు, ఆ ముడతలు లేకుండా చేసుకుంటాను. కొన్ని పరిస్థితులు నాకున్నాయి కాబట్టి, అందువల్ల సంతోషం, ఆనందం అనేది, సంతోషకరమైన మనసు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. సంతోషకరమైన ఈ యొక్క మనసు మొహంలో తేజస్సు ఇవ్వగలుగుతాం. నలిగిన మనసు ఎముకలను ఎండిపోయి చేసేస్తుంది. కనుక ఎముకల మీద కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని నేను తెలియపరుస్తూ జరిగింది. ఓకే మరీదాస్ గారు, ఈ నేల తంగేడు నేను ముందు చెప్పినట్లు సర్వరోగ నివారణి అన్నట్లు చాలా చక్కగా అన్నిటి మీద ఉపయోగపడుతుందని చెప్పారు. సో ఈ నేల తంగేడు ఎక్కడైనా అంటే మీరే పండిస్తున్నారా, లేకపోతే మీరు ఎక్కడైనా అంతరించిపోతుంది కదమ్మా? ఓకే, చాలా బేళ్ళు ఉండే. మరి ఇది వాడాలి అంటే ఎట్లా? వేరే ఆప్షన్ ఏముంది? అందుకే కదా రైతుగా ఈ కొన్ని పొలాల్లో గురించి మనము ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ అని మాట్లాడుకున్నాము. కానీ అది వాడాలని
దానివల్ల వివరించినందుకు అది వాడాలని చాలా మంది అనుకుంటారు కదా. అవునమ్మా. మరి వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అవును అనే కదమ్మా. క్లారిటీ కూడా మనం ఇవ్వాలి కదా మరి. అందుకే రైతే రాజు కదా, రైతు దగ్గరే పక్కన దొరుకుతుందా? పెట్టుకోవచ్చు. దీని ఓకే. కాయలు ఉంటాయి కదా, గింజలు ఉంటాయి కదా. ఓకే, అలా పండించుకుంటే మాత్రమే దొరుకుతుంది. అవునమ్మా, అంతే. ఓకే మరిదాస్ గారు, చాలా మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు. మంచి మొక్కను కూడా మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. మంచిది.